నాన్న అరటిపళ్ళు అమ్ముతాడు. ఆ అరటిపళ్ళే అతనికి సినిమా పిచ్చిని ఇస్తాయని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ అరటిపళ్ళ బండి రాధికా థియేటర్ ముందే ఉంటుంది. అప్పుడప్పుడు ఆ 2 అరటిపళ్ళు ఈ అబ్బాయికి బ్లాక్లో టికెట్గా సినిమా చూపిస్తాయి. అలా ఇంటర్వెల్ నుంచి సగం సగం సినిమాలు చూస్తూ పెరిగిన అబ్బాయి ఫిల్మ్ మేకర్ అయ్యాడు. అదే థియేటర్లో తన సినిమా ఆడినప్పుడు చిన్న పిల్లాడిలా ఆనందంతో ఏడ్చాడు. నంబర్ ప్లేట్స్ రాస్తూ బొమ్మలు గీస్తూ చాలా సింపుల్ లైఫ్తో స్టార్ట్ అయ్యి అవమానాలు చాలా భరించి ఈరోజు మనందరి ముందు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా హ్యూజ్ లవ్ అండ్ రెస్పెక్ట్ పొందుతున్న ఆ డైరెక్టరే మారుతి దాసరి గారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు డైరెక్టర్ మారుతి గారి లైఫ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అందుకే మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. నేను మీ రేఖాని, వాయిస్ ఓవర్ కోచ్. లైఫ్ను లీడ్ చేసే ఒక స్థాయికి వచ్చాక ఎవరు కూడా మళ్ళీ చిన్నప్పటి చినిగిన నిక్కర్పై వాళ్ళమ్మ మళ్ళీ మళ్ళీ వేసే అతుకులు ఎవ్వరూ గుర్తు చేసుకోరు. ఫినాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేక చైల్డ్హుడ్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా సాంబార్ బకెట్తో సర్వ్ చేసే ఒక ఎమోషనల్ మెమొరీని ఎవరు అందరిలో గుర్తు చేసుకోవాలనుకోరు. ఇంట్లోనే ఉన్న మా అమ్మే నా బాస్ అని కూడా గట్టిగా చెప్పలేరు. ఎక్కడో ఓ చోట సక్సెస్ ఇచ్చిన అహంకారము లేక ప్రజెంట్ వెల్ సెటిల్డ్ లైఫ్లో పాస్ట్ అంత పెద్ద ఇంపార్టెంట్గా అనిపించకపోవడం వల్ల ఇలాంటివన్నీ గుర్తు చేసుకోరు ఎవరు. కానీ మారుతి గారిని కదిలిస్తే మాత్రం తన బెగ్గింగ్ జర్నీ నుంచి ప్రతి మెమొరీని హ్యాపీగా చెప్తాడు. తన మాటలు వింటే ఒకవైపు కన్నీళ్లు, మరోవైపు ఆనందం ఖచ్చితంగా వస్తుంది. మారుతి చైల్డ్హుడ్ అంటే అతని ఊరు బందర్, తన హ్యాంగ్అవుట్ ప్లేస్ రాధికా థియేటర్ మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తాయి. తన సినీ జీవితం, ఆర్టిస్టిక్ లైఫ్ ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. ఆ థియేటర్ ముందున్న వాల్ పోస్టర్సే మారుతిలోని ఆర్టిస్ట్ను బయటకు తీశాయి. చిరంజీవి బొమ్మ గీస్తూ తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో గుర్తు చేసుకుంటారు మారుతి గారు. ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఒక బైక్ స్టిక్కర్ షాప్లో పనిచేశాడు. అలా ఫస్ట్ టైం ఒక బైక్కి స్టిక్కర్స్ అతికించినందుకు 35 రూపాయలు ఇచ్చేసరికి మారుతి లిటరల్లీ చాలా హ్యాపీ అయ్యాడు. ఇన్ని సినిమాలు తీసినా ఇంకా ఆ 35 రూపాయలపై మక్కువ తగ్గలేదు మారుతికి. తన లైఫ్ గురించి, స్పెషల్లీ తన చైల్డ్హుడ్ అండ్ బెగ్గింగ్ సినీ జర్నీ గురించి మాట్లాడుతుంటే మన కళ్ళ ముందు ఒక సినిమా రీల్ గిర్రున తిరిగేనా ఫీల్ వస్తుంది. అంత పేదరికంలో కూడా తాను ఆనందాన్ని చూస్తూ పెరిగాడు. అందుకే ఇంకా ఇప్పటికీ స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ సైడ్ షాపింగ్ అంటే మారుతికి ఇష్టం. సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరైనా కాంపిటీషన్స్ పెడితే ఈజీగా కప్పు గెలుస్తాడు. కట్ చేస్తే బందరు అబ్బాయి భాగ్యనగరంలో దిగి లైవ్ పెయింటింగ్ ఆర్టిస్ట్గా మారినప్పుడే ఆర్ట్ అనేది సముద్రం, నేనింకా చాలా నేర్చుకోవాలి అనుకుని ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఆ తర్వాత అంజీ, ఒక ఊరిలో లాంటి కొన్ని సినిమాలకు స్టోరీ బోర్డ్స్ కూడా గీశాడు. ఆ తర్వాత ఇక డైరెక్టర్గా అటెంప్ట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బన్నీవాసు పరిచయంతో మారుతి లైఫ్ టర్న్ అయింది. అలా ఆర్యా సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశారు. డైరెక్షన్లో ఫస్ట్లో చాలా లాస్ అయ్యాడు. సగం సినిమా తీసి కూడా ప్రాజెక్ట్ ఆగిన సందర్భాలు ఉన్నాయి. అసలు షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయకుండా, వేరే వాళ్లతో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయకుండా తను సొంతంగానే స్టార్ట్ అయ్యి లాస్ని కూడా సొంతంగానే భరించాడు. రామ్ గోపాల్ వర్మ 5D కెమెరాతో సినిమా తీయడాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తను ఈ రోజుల్లో అనే సినిమా తీశాడు. అలా ఇక డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ వెనక్కు తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. కానీ గతాన్ని మాత్రం మర్చిపోలేదు. అసలు ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారా? బస్ స్టాప్లో ప్రేమ కథ చిత్రాలు చూసే మనకు థియేటర్లో కొత్త జంటతో కూర్చోబెడతాడు. భలే భలే మగాడివోయ్ అని మనతో అనిపించుకుని అంతలోనే ఏదో మరిచిపోయినట్టుగా ఇంకో సినిమా పనిలో మునిగిపోతాడు. ఇక మనం బాబు బంగారం అబ్బా అని అనకుండా ఉంటామా చెప్పండి? మహానుభావుడు వేరా మారుతి గారు, మీ సినిమాలతో డిస్ట్రిబ్యూటర్కి ప్రతిరోజు పండుగేనండి. మనకు అంత చీర్ఫుల్గా, అమాయకంగా కనిపిస్తున్న మారుతి గారి గురించి తెలుసుకుంటే మనం చాలా ఇన్స్పైర్ అవుతాం. ఎందుకంటే సినిమాలోకి వచ్చిన కొత్తలో ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తానంటే అతను చిరాగ్గా ముఖం పెట్టి మీదే తలిపేశాడు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి రావాలన్న వారు ఆ ఎక్స్పీరియన్స్ను ఫేస్ చేస్తే మ్యాక్సిమం ఇక చాలే అని ఏదో ఒక జాబ్ చూసుకొని ఇండస్ట్రీకి బాయ్ చెప్తారు. కానీ మారుతి గారు మాత్రం ఆ ఇన్సిడెంట్ను ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ సక్సెస్ అయ్యాక
అదే ప్రొడ్యూసర్ బాబు బాబు ఒక్క సినిమా తీయి బాబు, కాళ్ళు పట్టుకుంటాను అని వేడుకున్నాడు. అంటే చూడండి, కష్టాన్ని నమ్ముకొని చేసే ప్రతి పనిని ఇష్టంగా చేస్తూ పోతే డెస్టినీ నెవర్ చీట్స్ యూ. ఇలా చాలా మంది ప్రొడ్యూసర్స్ కథ వింటామని చెప్పి ఎక్కడెక్కడికో రప్పించుకుని డబ్బు ఖర్చు చేయించి టైంపాస్ చేశారు. చాలా అవమానాలు జరిగాక ఇప్పుడు మన ముందు సక్సెస్ఫుల్గా నిలబడ్డారు. కానీ మారుతి గారి నాలెడ్జ్కి, ఆర్ట్ స్కిల్స్కి నేను సెల్యూట్ చేస్తా. ఒక స్పెషల్ టీచర్ అంటూ లేకుండా తనకు తానే నేర్చుకుంటూ వచ్చి ఇంత ఎక్స్పర్ట్ అయ్యాడు. ప్రేమిస్తే సినిమా మారుతి గారికి కొంచెం స్పెషల్. ఎందుకంటే మారుతి గారి లైఫ్ కూడా దాదాపు ప్రేమిస్తే సినిమా లాగే ఉంటుంది. మారుతి గారు కూడా బైక్ కి స్టిక్కర్స్ వేసే టైంలో తన షాప్ కి వచ్చే కొత్త బైక్స్ ని వేసుకుని అతని వైఫ్ కి సైట్ కొట్టడానికి స్కూల్ బయట వెయిట్ చేసేవాడు. ఎంత ఫ్రెష్ ఫీల్ ఉంది కదా మారుతి గారి పాస్ట్ లో కూడా. మీకు లైఫ్ లో బెస్ట్ మెమరీస్ ఏవి అంటే నా వైఫ్ తో తిరిగిన డేస్ అని చెప్తారు మారుతి గారు. ఇక సినిమాలు చాలురా బాబు, వర్కౌట్ అవ్వవు అని ఏడ్చిన రోజులు మళ్ళీ మీ లైఫ్ లో రాకూడదు. ఇన్ఫాక్ట్ రావు కూడా. ఎందుకంటే మీ స్కిల్స్ మిమ్మల్ని ఎప్పుడు హైట్ కి రీచ్ చేయాలని చూశాయి. అందుకే మిమ్మల్ని కిందకి లాగాలని ట్రై చేసేవారు చాలా మంది ఉన్నారు. అల్టిమేట్ గెలుపైతే మీదే. ఎనీహౌ, మారుతి గారి లైఫ్ గురించి మాట్లాడితే ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది. ఆయన సినిమాలు చూస్తే మరింత రీక్రియేషన్ కలుగుతుంది. డియర్ మారుతి గారు, ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉంటూ, ఫ్యామిలీని ప్రేమిస్తూ, ఇండస్ట్రీని ఇష్టపడుతూ మా కోసం ఇంకా ఎన్నో సినిమాలను తీయండి. ఎంతమంది మీ సినిమాలపై నెగిటివ్గా ప్రచారం చేసినా ఫైనల్గా మీ సినిమా హిట్ కొట్టి వారి నోర్లు మూయిస్తుంది. కాబట్టి ఎప్పటిలాగే మీ సినిమాల ద్వారానే క్రిటిక్స్ను డీల్ చేయండి. Actions speak more than words. It's a small token of love to you, dear director మారుతి గారు. మారుతి గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ నేమ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా నచ్చిన డైరెక్టర్ నేమ్ కామెంట్ చేయండి. వారిపైన కూడా తప్పకుండా వీడియో చేస్తాము. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియో. దిస్ ఈజ్ రేఖా, వాయిస్ ఓవర్ కోచ్ ని సైనింగ్ ఆఫ్.